హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణయ్. మీరు చూస్తున్నారు బ్రిట్ ఇండియా. తో ఈ రోజు వచ్చేసిన ముచ్చట ఏంటంటే నేను ఒక మూవీకి వెళ్ళబోతున్నాను. మూవీ పేరు వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఇదంతా ఒకటే మూవీ పేరు, ఇంత పెద్ద ఉంది ఇంగ్లీష్ మూవీ. ఇది 4వ పార్ట్ ఆ ఫ్రాంచైజ్లో. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్, మస్తు కిరాక్ ఉంటుంది మూవీ మాత్రం. అంటే 3 పార్ట్లు చూసిన కాబట్టి చెప్తున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ మూవీకి వెళ్ళడం కాదు ఈ రోజు వచ్చిన టాపిక్. దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అంటే రెగ్యులర్ థియేటర్లో చూడబోతలేను నేను. ఏంటంటే స్క్రీన్ ఎక్స్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. టికెట్ కాస్ట్లీ. ఒక్క టికెట్కి మీకు 3 స్క్రీన్లు చూపిస్తారు వాడు. సో ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ 3 స్క్రీన్ల లొల్లేంది, ఇదంతా నేను ఈ రోజు వచ్చిన వీడియోలో మీకు చూపిస్తాను. సో టికెట్ కూడా కాస్ట్లీ, ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పైసలకు తగ్గట్టు ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో పదండి, ఆ స్క్రీన్ కాన్సెప్ట్ ఏంది, ప్రైస్ ఎంత పడుతుంది, నేను అక్కడికి స్క్రీన్ దాకా వెళ్ళేటప్పుడు ఇంకేమేం చేస్తాను ఈరోజు మొత్తం మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని షురూ చేసేద్దాం, చలో. సో డైరెక్ట్లీ వీడియో స్టార్ట్ చేసి మూవీ చూపించే ముందు మీకు అసలు స్క్రీన్ ఎక్స్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఏదైనా మూవీ చూసినట్లయితే మనకి 90 degrees వ్యూ యాంగిల్లో కనిపిస్తుంది. అంటే మనం స్ట్రైట్ కూర్చుంటాం, స్ట్రైట్గా స్క్రీన్ ఉంటుంది. అది 170 mm ఉండని, అంటే 70 mm స్క్రీన్, 30 mm స్క్రీన్ అంటారు కదా, అది ఏదైనా ఉండని, కానీ మనం సీదా చూస్తాం స్క్రీన్ని. కానీ ఇక్కడ స్క్రీన్ ఎక్స్ కాన్సెప్ట్ ఏంటంటే 3 స్క్రీన్లు ఉంటాయి. అంటే 270 degree వ్యూ అనేది కనిపిస్తుంది. అంటే ముంగట ఒక స్క్రీన్, ఇటు సైడ్ ఒక స్క్రీన్, ఇటు సైడ్ ఒక స్క్రీన్. సో మనము పానోరామా క్లిక్ చేస్తాం చూడండి, ఫోటో ఇలా పెట్టి ఇట్లా మొత్తం క్లిక్ చేస్తాం చూడండి, ఆ విధంగా మనకి సినిమా మొత్తం చూస్తాము. అంటే ఎటు చూసినా కానీ మన తలకాయ అనేది థియేటర్ స్క్రీన్ మీదే ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. 270 degree వ్యూస్ తోటి అనేది వస్తుంది. సో ఇక్కడ దాని ప్రైస్ వచ్చేసి 25 pounds. అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే 2600 నుంచి 2800 మధ్యలో పడుతుంది ప్రైస్ తంది. కానీ నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, నేను మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను కదా, నేను ఒక సినిమా పాస్ తీసుకుంటానని. అది తీసుకున్నందువల్ల నాకు 3 pounds అంటే 350-300 మన ఇండియా ప్రైస్ పడ్డట్టే ఇక్కడ 3000 రూపీస్ టికెట్ అనేది నేను చూడబోతున్నాను. సో ఇది కాన్సెప్ట్. స్క్రీన్ ఎక్స్ అంటే ఇట్లా మొత్తం స్క్రీన్ ఉంటుంది, మనం ఎటు చూసినా మన తలకాయ అనేది స్క్రీన్లోనే ఉంటుంది. సో దానికి 3 ప్రొజెక్టర్లు కావాలి. నేను అదంతా ఏందో అక్కడికి వెళ్ళినాక మీకు డైరెక్ట్లీ చూపిస్తాను. చూడడానికి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అది ఎలా ఉందో నేను మీకు నా ఎక్స్ప్రెషన్స్ అంటే నా ఇనీషియల్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో అది కూడా మీకు చూసుకుంటే చెప్తా ఉంటాను. సో ఇది కాన్సెప్ట్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ బుక్ చేద్దాము, మూవీ టికెట్. అండ్ ఇక్కడ మూవీ యాప్లో ఏమేమి తెలుగు సినిమాలు, ఏమేమి హిందీ సినిమాలు ఉంటాయి ఆ వీడియో చూపిస్తాను. సో ఆ బుకింగ్ ప్రొసీజర్ సేమే ఉంటుంది, కానీ ఒకసారి మీకు టికెట్ కూడా బుక్ ఎలా చేస్తారో చూపిస్తాను. సో ఇది కాన్సెప్ట్తో చలో టికెట్ బుక్ చేద్దాము, మూవీకి వెళ్దాము. సో ఫటాఫట్ ఫోన్ ఓపెన్ చేసేసి సినీ వరల్డ్ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎలాంటి మూవీస్ ఉంటాయంటే సినీ వరల్డ్, స్పెషల్లీ సినీ వరల్డ్లోనే మన ఇండియన్ మూవీస్, సో ఏషియన్ మూవీస్ అనేటివి ఉంటాయి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే బెంగాలీ, తమిళ్, తెలుగు, మలయాళం అన్ని మూవీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని రిలీజ్ కూడా వస్తాయి. ఇది శ్రీకాంత్ హిందీ మూవీ చూడొచ్చు. కింద చూసినట్లయితే కృష్ణమ్మ ఉంటుంది తెలుగు మూవీ. సో ఇలా అన్ని మూవీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళేదైతే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. తో పేరైతే పెద్దగా ఉంది. సో ఇక్కడ నేను 11th సెలెక్ట్ చేస్తున్నాను. కిందికి వస్తే మనకి ఇక్కడ గ్రీన్విచ్ O2 అని ఉంది చూడండి, ఇవి లొకేషన్స్. సో ఇక్కడ చూసినట్లయితే 4DX, స్క్రీన్ ఎక్స్, సూపర్ స్క్రీన్, ఇవేంటో చెప్పబోతున్నాను. 4DX అంటే సీట్లు కూడా ఊతాయి, అంటే సేమ్ మన 3D లెక్క ఉంటుంది. 3Dని 4D లెక్క అంటే సీట్స్ కూడా ఊతాయి. స్క్రీన్ ఎక్స్ అంటే 270 degrees వ్యూ. సూపర్ స్క్రీన్ అంటే 2 స్క్రీన్లు కలిపినంత పెద్ద స్క్రీన్ ఉంటుంది, అంటే డబుల్ డెక్కర్ బస్ అంత స్క్రీన్ ఉంటుంది. సో అది కాన్సెప్ట్. స్క్రీన్ ఎక్స్లో మనము 6 o'clockకి టికెట్ బుక్ చేసుకుందాము. రెగ్యులర్ స్టాండర్డ్ ఏదైతే ఉందో స్టాండర్డే. సో ఇక్కడ చూసినట్లయితే 4 slots ఉన్నాయి, మనం 6:10కి బుక్ చేసుకుందాము. సో సెలెక్ట్ చేసుకోగానే ఫటాఫట్ టికెట్ సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే ముందుగా రెడ్ మెంబర్షిప్ అని అడుగుతుంది, అంటే అన్లిమిటెడ్ పాస్ అని అడుగుతుంది. మనం ఆ మెంబర్ కాబట్టి 25 pounds టికెట్ 3 poundsకి మనకు లభిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ ఉండయి, ముందే పాప్కార్న్, కోక్ అవి ఏమేమి తినేటివి ఉండవు, అవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో సీట్ మ్యాప్ వస్తుంది, సీట్లు సెలెక్ట్ చేసుకోవాలి. కంపేర్ టు స్టాండర్డ్ సీట్లు కొన్ని తక్కువనే ఉంటాయి. సో ఇక్కడ టోటల్ బిల్ చూడొచ్చు, 3 pounds అయింది. పేమెంట్ చేసేద్దాము. పేమెంట్ మెథడ్ యాడ్ చేసి పేమెంట్ కొట్టేసినామంటే మన టికెట్ మన చేతికి వస్తుంది. డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ చూపించవచ్చు. సో ఇదంతా సేమ్ ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది. సో ఇది టికెట్ బుక్ చేసుకున్నాం. సో పదండి. సో ఫ్రెండ్స్, టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు అనేది మనము ఈ స్టాంప్కి వెళ్తున్నాము. ప్రతిసారి ఈ స్టాంప్ ఎందుకంటున్నానంటే అదే మన చోటాసా ఇండియా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే అక్కడ దొరకని చీజ్ అంటూ ఉండదు. ఏంటంటే మనకి కావాల్సిన పిండి వస్తువులు కానీ, మన ఇండియన్ వస్తువులు కానీ, గుడి ఉంటుంది మంచిగా, అక్కడ టెంపుల్స్ ఉంటాయి. మనకు పానీపూరి తినాలన్నా, సమోసా తినాలన్నా, ఏమైనా సరే ఒక చిన్న ఇండియా. మేము ఉండేదేమో ఇంగ్లాండ్ లెక్క ఉంటుంది మొత్తం చుట్టుపక్కల చూసినట్లయితే. ఆ ఒక్క స్టేషన్కి వెళ్తే అందరు రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా మనోళ్ళే కనిపిస్తారు. సో అదొక ఇండియన్ వైబు. ఆఖరికి ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే
ఎస్బీఐ కూడా ఉంటుంది అక్కడ. ఎస్బీఐ యూకే బ్రాంచ్ కూడా అక్కడ ఉంటుంది. ఒకటే ఏంటంటే రీజన్ అనేది లంచ్ బ్రేక్ అనే రీజన్ ఉండదు, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ యూకే బ్రాంచ్ కూడా ఉంటుంది కంప్లీట్గా. నేను ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తాను మీకు. సో ఇక్కడ సీన్ ఏంటంటే అది కొంచెం నడుస్తున్నా దమ్మొస్తుంది. సో ఇది సీను ఏంటంటే ఇక్కడ 10 నిమిషాలు నడుచుడు అంటేనే 2 కిలోమీటర్లు నడుకుంటుంది. ఇంటి నుంచి స్టేషన్కే 10 నిమిషాలు నడిచినాడు. తర్వాత నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. సో ట్రైన్ ఎక్కి మాట్లాడదాం. ఇవాళ ఎండ కూడా బాగానే ఉంది. మాకు 23 డిగ్రీస్ అంటేనే ఇండియాలో 47 అన్నట్టు. సో అతను నడుస్తుంది, అంత ఎండ కొడుతున్నది, మొత్తం ఈ సీన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక క్లైమేట్ కూడా మేము చేంజ్ అయిపోతాం, ఎందుకంటే 8 మంత్స్ అయిపోయింది కదా వచ్చేసి. మాకు చలి అలవాటు అయిపోయి ఇప్పుడు 22 అన్నా మాకు 40 లెక్కనే. సో ఏంటంటే స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడ వైబ్ ఎలా ఉంటుందో ఇండియన్ వైబ్ కూడా చూపిస్తాను. సో బిర్యానీ తినడానికి వెళ్తున్నాం మెయిన్లీ మా ఫ్రెండ్ తోటి. సో అక్కడ నుంచి అటు సినిమా థియేటర్కి వెళ్దాం. సో ఇది సీను. సో ఫటాఫట్ క్యాట్ ట్యాప్ చేసి డిస్ట్రిక్ట్ లైన్ పట్టేసుకొని ఒకటే స్టేషన్ నేను చెప్పాను కదా, ఒకటే స్టేషన్ తర్వాత వచ్చేస్తుంది మన ఈస్ట్ డ్యామ్ అనేది వచ్చేస్తుంది. ఇది బోర్డు ఈస్ట్ డ్యామ్. సో ఈస్ట్ ఇండియా టైప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ట్యాప్ చేసిన వెంటనే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్ ప్యారడైస్, ఇంకోటి లాజీజ్ బిర్యానీ, ఇది పాకిస్తానీ స్టోర్, ఇంకో సైడ్ సింధు ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్, అన్లిమిటెడ్ బఫెట్, ముత్తూర్ ఫినాన్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్ మనం వచ్చేసిన ఎస్బీఐ యూకే బ్రాంచ్ ఇక్కడనే ఉంటుంది. దానికి ఆపోజిట్లో చూసుకుంటే సాయి ఫార్మసీ మెడికల్ షాప్ ఉంటుంది. సో ఓవరాల్ ఇండియన్ వైబ్ అనేది ఇక్కడనే కనిపిస్తుంది మనకు మొత్తం. సో ఈ ఎస్బీఐ గల్లీ పక్కకి వెళ్ళి నడుచుకుంటూ పోతే మనకి ఏంటంటే చార్మినార్ రెస్టారెంట్ వస్తుంది. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఇది ఇలాంటి అంబియన్స్ ఉంటుంది, ఖాళీ పీలి, అసలు సీట్లు దొరికాయి మనకి. నేను కొంచెం ముందు వచ్చి లంచ్ టైంకి వచ్చిన కాబట్టి ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇరానీ చాయ్ బిర్యానీ ఇక్కడ ఫేమస్, మొత్తం చార్మినార్ ఫోటోలే ఉంటాయి. సో ఇది మా చార్మినార్ రెస్టారెంట్. అంటే ఇంగ్లాండ్లో మాకు హైదరాబాద్ వైబ్ ఇచ్చేది ఈ రెస్టారెంట్. ఇది ఎలా ఉంటుందంటే మన మైఫిల్లో మనకి ఎలాంటి టెక్స్చర్ వస్తుందో అట్లా కాకపోయినా మనకి ఇక్కడ కొంచెం అటు ఇటు మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇది మాకు ప్లేస్. ఇక్కడ 3 pounds ఉంటుంది బిర్యానీ, అంటే టోటల్ 300 to 400 మధ్యలో వస్తుంది. సో మా ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ వచ్చినాక ఆర్డర్ చేసుకొని తింటాను. సో ఇది మా రెస్టారెంట్. మీకు ఎలా అనిపించిందో హైదరాబాద్ రెస్టారెంట్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాక తర్వాత మాట్లాడుతుందాం. సో గరం గరం బిర్యానీ వచ్చేసింది, పేట్ పూజ స్టార్ట్ చేద్దాం. ఇక గరం బిర్యానీ తిన్న తర్వాత కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ముచ్చట్లు దోస్తానతో ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసు కదా. 5 అవుతుంది, చక్కగా థియేటర్ దగ్గరికి వెళ్దాము. సో పదండి థియేటర్ దగ్గరికి వెళ్దాం. సో మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, 2 ట్రైన్లు మారి ఇప్పుడు వెళ్ళాలి. దగ్గర ఒక 5 స్టాప్లు ఉంటాయి. సో మనం వచ్చేసినాం O2 మాల్. ఇక్కడ చూడొచ్చు పెద్ద టెంట్ లాగా ఉంది చూడండి, ఇదే పెద్ద O2 మాల్ ఇక్కడ. సో ఇక్కడ దీనికి ఎంత పెద్ద మ్యాప్ ఉంటుందంటే మనకి మన లొకేషన్ తెలుసుకోవాలన్నా కానీ మనం అడ్రస్ అడిగినట్టు పోవాలి. సో ఇది దాని పెద్ద మ్యాప్. ఇక్కడ మాత్రం దొరకని బ్రాండ్ అంటూ ఉండదు, మొత్తం అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, మొత్తం సెట్ అంటది ఇక్కడనే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనుషులు ఉంటారు, అందమైన మనుషులు ఉంటారు, విచిత్రమైన మనుషులు ఉంటారు, ఇక మొత్తం కనిపిస్తారు ఇన్నే. సో పెద్ద పెద్ద బిల్డింగ్లు, అదొక యూనివర్సిటీ. సో ఇదంతా లుక్ ఇలా ఉంటుంది మొత్తము ప్లేస్ అనేది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏ పాయింట్ కోసం అయితే వెళ్తున్నామో అక్కడికి వెళ్ళడానికే డబుల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు సినిమా టికెట్ 3 pounds, రాని పోన్ ఖర్చులు ఇంకా దానికంటే ఎక్కువనే అవుతాయి. సో ఈ టెంట్ పైకి ఎక్కొచ్చంట. వీక్ డేస్లోనైతే తక్కువ, వీకెండ్లోనైతే 40 pounds అంట. దాని పైకి ఎక్కి అచ్చడికి వెళ్ళి దిగొచ్చంట. సో ఆ వ్యూ ఏందో నెక్స్ట్ వ్యూలో చూద్దాము, అంటే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూద్దాము. సో ఇది O2 మాల్ అవుట్ సైడ్. సో చలో లోపలికి వెళ్ళాక ఇది ఇలా లుక్ ఉంటుంది చూడొచ్చు మీరు. పెద్ద టెంట్ కింద కట్టేసిరు అన్ని మాల్స్. సో పైన చూసినట్లయితే పెద్ద టెంట్ ఇది. సో మనం ఏంటంటే ఇక్కడ గల్లీలు లెక్క ఉన్నాయి అన్నీ. ఇప్పుడు సైడ్కి వెళ్తే ఈ గల్లీలో మొత్తం రెస్టారెంట్లే. ఈ గల్లీలోకి వెళ్ళి వాడు లెఫ్ట్ తీసుకోమన్నాడు నాకు సినీ వరల్డ్ వెళ్ళాలంటే. సో ఇట్లుంది మొత్తం రెస్టారెంట్లు, గోల ఉన్నది మొత్తము. సో ఫటాఫట్ సినీ వరల్డ్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే లుక్స్ అయితే క్రేజీ ఉన్నాయి, కానీ ఒకటేసారి నాకు అమీర్పేట్ గుర్తుకొచ్చింది పోస్టర్లతో లెక్క. సో మీకేమనిపించింది చెప్పండి. సో ఫటాఫట్ లోపట్లోకి వచ్చాను. మన స్క్రీన్ ఎక్స్ ఎంట్రన్స్ అనేది చూడొచ్చు మీరు. సో మనది వచ్చేసి స్క్రీన్ 9. టికెట్ స్కాన్ చేసినాక స్క్రీన్ 9 చెప్పిండు. లోపట్లోకి వెళ్దాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎట్లుంటుందో అని చూడబుద్ధి అవుతుంది నాకైతే. సో లోపట్లోకి వెళ్ళినాక డైరెక్ట్ మూవీ సీన్స్ బదులు ఫస్ట్ థియేటర్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను. ఇది థియేటర్ లుక్. సైడ్స్ చూడొచ్చు మొత్తం ఇలాగే ఉంది. పైన చూసినట్లయితే 5 ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రొజెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. రెగ్యులర్ ప్రొజెక్టర్ మనది రెగ్యులర్ వర్కే చేస్తుంది. సో డాల్బీ ఆటమ్స్కి ఎట్లయితే ఇంట్రొడక్షన్ ఉంటుందో దీనికి కూడా ఒకటి ఉంది, అది చూడండి. What if those boundaries were broken and there were no limits? Experience the next evolution of cinema. Behold more action,
feel more emotion. Explore more thrills. Experience cinema without limits. ScreenX. నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీకు అట్లా చూస్తే మీకు ఏమనిపించిందో తెలియదు, కానీ ఇక్కడ ఇన్ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉండే. ఇక మూవీలో చూడొచ్చు మీరు. మొత్తం ఏంటంటే మనం ఇప్పుడు ఇది వైడ్ యాంగిల్ వ్యూలో పెట్టాను, ఇప్పుడు రెగ్యులర్ వ్యూ పెడితే ఇది మన హెడ్ అనుకోండి, మనం ఎటు చూసినా మనం మూవీలోనే ఉంటాం. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ రెగ్యులర్ స్క్రీన్ జోహే ఇట్లుంటుంది, రెగ్యులర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇట్లుంటుంది. సో మూవీ మాత్రం క్రేజీగా ఉండే. దానికి తోడు 270 degrees కూడా చింపి పాడేసింది మొత్తం. సో మూవీ మాత్రం క్రేజీగా ఉండే అండి. ఎందుకంటే అక్కడ 4th పార్ట్ అని చెప్పాను కదా, ఇంకా వాడు 6th 5th పార్ట్లో కూడా ఇచ్చుకోవాలని చెప్పేసి కొంచెం లింక్లు వదిలేసుకుంటే ఖతం చేసిండు ఎండింగ్. సో ఇది మూవీ రివ్యూ. పక్కా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మాట్లాడినట్లయితే 270 degree వ్యూ ఏదైతుందో మొత్తం సినిమా చూస్తే నెత్తి ఖరాబ్ అవుతుంది, అంటే నెత్తిని వస్తుంది భయ్య. ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఎప్పుడైతే అది సపోర్ట్ చేస్తుందో అప్పుడు డైరెక్ట్ ఆన్ అవుతుంది. ఇంకొక హింట్ ఏంటంటే అవి ఆన్ అయినాయి అంటే సైడ్ స్క్రీన్స్ మనకు డైరెక్ట్ తెలిసిపోవచ్చు, ఒక యాక్షన్ సీక్వెల్ వస్తుంది, మంచిగా గ్రాఫిక్ సీన్ వస్తుందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసేయచ్చు. కానీ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పైసా వసూలు అని అయితే డైరెక్ట్ చెప్పొచ్చు. కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఇంతవరకు ఎప్పుడు చేయలేం కాబట్టి. సో ఇట్లా ఈ థియేటర్లో అవతార్, డూన్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చూడాలి, క్రిస్టఫర్ నోలన్ మామ సినిమాలు చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కా లభిస్తుంది. సో ఇది సీను. నాకు తెలిసి వీడియో అయితే నచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు చూడడానికి మీకు అలా అనిపించింది. ఇన్ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చూపించండి. నేను కూడా ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి మీకు అన్ని వీడియోస్ అనేటివి బ్లాగ్స్ రూపంలో చేసి చూపిస్తాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మేము కలుస్తాను ఇంకొక వ్లాగ్లో. తబ్ తక్ మేము అప్కప్పి. అప్పటిదాకా నేను మీ ప్రణయ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్రిట్ ఇండియా.